ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి, పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ప్రతికూలత దూరం అవుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడితోటి యుతి ఉంది. కాబట్టి ఇది మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు తలెత్తుతాయి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, తమలపాకు పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో ఆటంకాలను చవిచూస్తారు. విదేశీ వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పట్టుదలతో కూడినటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనల్ని పొందగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, బిలోపత్రితో కూడినటువంటి పూజలు శుభ ఫలితాలని కలిగించి అదృష్ట సంఘటనని ఆహ్వానిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. సాహసమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రుణ విముక్తి ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వృత్తిలో ఏర్పడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆత్మ శక్తిని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాలు కూడా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. బిలోపత్రితో కూడినటువంటి ఈశ్వరాభిషేకాలు ఈ రోజు మీకు ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకున్నప్పటికీ అనిశ్చితి కూడా వెన్నంటి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పేచీలు పెరగడం వంటివి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఈ రోజు మీకు అదృష్ట సంఘటనని ఆహ్వానింపచేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి యొక్క తమలపాకు పూజలు, భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. మానవతా దృక్పథంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టి కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసుకోగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం
సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి వెంటనే ఏర్పడుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, పూజలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యతకే కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఏర్పడినటువంటి విభేదాలు సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి ఆంజనేయ స్వామికి పూజలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అంశాలు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక అనుకూల పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణం ఈరోజు మీకు చక్కటి లాభాల్ని కలిగిస్తుంది. మానసిక సంతృప్తిని పెంపొందింపచేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముక్కు దిబ్బడ సమస్యకి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ముక్కు దిబ్బడ అనేటువంటి సమస్య ప్రతి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే పదే పదే ఈ ముక్కు మూసుకుపోయినట్టు కావడం అనేటువంటిది ఒక సమస్యగా పరిణమిస్తూ ఉంటుంది. ఇలా ముక్కు మూసుకుపోవడానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి, ఎలర్జీ వల్ల ముక్కు లోపల కొంచెం స్రావాలు అవి అధికంగా ఉండటం వల్ల ముక్కులోంచి గాలి తీసుకోలేకపోతూ ఉంటారు. అలాగే సైనసైటిస్ సమస్య ఉన్నా కూడా ముక్కు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి పొగ, దుమ్ము వీటికి ఎలర్జీలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఆ ఎలర్జీ వల్ల కూడా ముక్కు లోపలికి గాలి తీసుకోలేకపోవడం అనేటువంటిది ఒక సమస్యగా ఉంటుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కారంగా, ఘాటుగా ఉన్నటువంటి తీసుకుంటూ ఉండాలి. ఈ కారము, ఘాటు పదార్థాలు లోపల ఉండేటువంటి శ్లేష్మం లేదా కఫాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే పదే పదే కొంచెం గోరువెచ్చటి నీటిని తాగుతూ ఉన్నా కూడా ఈ ముక్కు దిబ్బడ తగ్గడానికి అది కూడా సహాయపడుతుంది. ముక్కు దిబ్బడని తక్షణమే తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఉల్లిపాయ. మనకి ఈ ఉల్లిపాయలు తేలిగ్గా అందరికీ అంటే అందుబాటులో ఉండేటువంటిది, ఈజీగా దొరికేటువంటివి కదా. ఈ ఉల్లిపాయని ఏంటంటే దంచేసి అందులో ఉండేటువంటి రసాన్ని కొంచెం నీటితో కలుపుకోవాలి. అంటే సుమారుగా ఒక చెంచాడు రసం తీసుకున్నట్టయితే ఒక 3-4 చెంచాల నీటిలో దాన్ని కలిపేసి దాన్ని ముక్కులో ఒక స్ప్రే లాగా చేసుకోవడం, లేకపోతే ముక్కుతోటి దాన్ని పీల్చుకోవడం అనమాట. ముక్కు లోపలికి పీల్చుకున్నట్టయితే కనుక ఆ ఉల్లిలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు ముక్కులో దిబ్బడను తగ్గించి శ్వాస పీల్చుకోవడానికి బాగా సహాయపడతాయి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు. ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా. ఆయనే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తి ఆయన ఒక సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వ్యక్తి కారు. అదొక అగ్నిహోత్రం అంతే. అటువంటి రమణులు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు కుర్చీలో పడుకుని మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ఓ చిన్న పాక ఉండేది. వచ్చిన వాళ్ళు చూడ్డానికి వీలుగా వచ్చే సోఫాలో పడుకునేవారు. ఆయన వస్తుంటే ఆయన చుట్టూ చేరిన వాళ్ళు కొంతమంది 2 వర్గాలుగా విడిపోయారు. మీరు ఎక్కడ చూడండి, గురువుగారి సేవ కోసం, ఈశ్వరుడి సేవ కోసమని బయలుదేరుతారు.
తర్వాత ఏమవుతారంటే వర్గాలు అవుతారు. వర్గాలు అయిపోయి వాళ్ళుంటే మేం చేయలేం, మేము ఉంటే వాళ్ళు చెయ్యరు. అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? ఈశ్వరుడి కోసం. ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? గురువుగారి కోసం. అందుకు బయలుదేరిన వాడివి అది వదిలిపెట్టి వాళ్ళుంటే నే చేయలేను, నేనుంటే వాళ్ళు చేయరు అన్న మాటలు వచ్చాయంటే అమృతంతో బయలుదేరి విషాన్ని నింపుకున్నావు. అహంకారం నీలో ప్రబలిపోయింది. అందుకని ఇప్పుడు ఏం కావాలంటే అక్కడ నా అజమాయిషీ కావాలి, నేనే నిలబడాలి, నేనే సేవ చెయ్యాలి, ఇంకొకరు రాకూడదు. ఎంత అసహ్యకరమైన విషయం! ఎంత బురదగుట్టలో నువ్వు జారిపోయావు, ఊబిలోకి దిగిపోతున్నావు. ఎందుకు అటువంటి నడవడి? 10 మంది కలిసి చెయ్యాలి. భగవాన్ రమణుల దగ్గర ఉన్న అంతేవాసులకు కూడా ఇదే స్థితి. 2 వర్గాలు అయ్యారు, పాతవాళ్ళు కొత్తవాళ్ళు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కొందరు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు. పాతవాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళతో కలవాలనో లేకపోతే సేవ చెయ్యాలనో లేకపోతే మేమే ఉండాలి వీళ్ళు వెళ్ళిపోవాలనో ఏమో పిచ్చి కోరికలు. రమణులకు తెలియదా? సర్వజ్ఞులు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి చెప్పాలి ఈ విషయాలు. గురువుగారు ఏం చెప్తారో చూద్దాం. పాత వాళ్ళని ఉండమంటారా, కొత్త వాళ్ళని ఉండమంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాళ్ళు ఉంటే మేము ఉండం, మేము ఉంటే వాళ్ళు ఉండరు. రమణులు చేతిలో కర్ర పట్టుకుని మెల్లిగా బయలుదేరి వచ్చారు. వచ్చి ఇలా నిలబడ్డారు. ఆయన సంకల్పం అటువంటిది. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కొన్ని కుక్కలు ఉన్నాయి, బయట కొన్ని కుక్కలు ఉన్నాయి. కొత్త కుక్క ఓ 2 కుక్కలు లోపలికి వచ్చాయి. పాత కుక్కలు భై అని వెళ్ళి కొత్త కుక్కల మీద పడ్డాయి. ఈ కొత్త కుక్కలు పరిగెత్తడం ఆలస్యమైంది, పాత కుక్కలు కరిచాయి. 2 కలిపి పెద్ద అల్లరి చేసి ఒకదాన్నొకటి కరుచుకుని అల్లరి చేసుకుంటున్నాయి, అరుచుకుని. రమణులకి ఇంకా వీళ్ళు చెప్పలేదు. ఆయన ఇటు తిరిగి అన్నారు, కుక్కలు కదూ, కొత్తవి పాతవి అని దెబ్బలాట అని లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు రమణాశ్రమంలో కొత్త వాళ్ళం పాత వాళ్ళం అన్న మాట లేదు. గురువు గారి కోసం, ఈశ్వరుడి కోసం సేవ. అది గురువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. అందుకే రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడైతే. ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో, అంతే, వాడి జీవితం పండిపోయిందంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరిందా గురువుగారు ఇలా చెప్పడం అని, ఇక వాడిని బాగు చేయగలిగిన వాడు లేడు. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి? మేము మిమ్మల్ని వదలం, ఏం చెయ్యి, కొడతావా తిడతావా, నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు? ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహగర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి. పక్షులు అనేకం ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి. ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి. బయటికి వచ్చి వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం, గుహలోకి వెళ్ళిపోతుంది అంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా, ఏం చేస్తాడు చూసేవారు. గురువుగారు చెప్పారు చేస్తాను, ఈశ్వరుడి కోసం చేస్తాను అంతే. హనుమని చీపుళ్ళ పెట్టి కొట్టారు సుందరకాండలో. కొడితే రాముడి కోసం తింటాను దెబ్బలు, రాత్రిపూట వెతికాను, పగటిపూట వెతికి రేపొద్దున్న లంకాపట్టణంలో ఏమిట్రా దాని యొక్క బలాబలాలు అని అడిగితే పగటిపూట నేను చూడలేదండి అంటే ఎలా? అందుకని వీళ్ళు నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు, కొడితే కొట్టని చీపుళ్ళ పెట్టి. లంకంతా చూసి సుగ్రీవుడికి చెప్పడానికి అవకాశం వచ్చింది, రాముడికి చెప్పడానికి అవకాశం వచ్చింది, నా స్వామి కోసం చీపురు దెబ్బలు తింటానన్నారు.
నువ్వు ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం. ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే, ఇక ఇక్కడి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం, అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం. అప్పుడు మిల్లిమిల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా, పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి, అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుంది అనుకోండి, అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగ పెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి, బెంగ పెట్టుకోకూడదు. ఓ, ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చీకటి పోవాలి, ఏం చెయ్యాలి? చీకటి పోవాలి కాబట్టి సూర్యుడు రావాలి, ఉండదు. సూర్యుడు వచ్చాడు, చీకటి లేదు. చీకటి ఉన్నది, సూర్యుడు లేడు. ఒకసారి అహంకారం పోయింది, వినయం ఒక్కటే ఉంటుంది. ఇక మళ్ళీ వినయం కావాలి, అడగక్కర్లేదు. వినయం కావాలి, అప్పుడప్పుడు అహంకారం లేస్తోంది, ప్రమాదం. అసలు అహంకారము పోవాలి, ఇక ముండిపోయేది వినయం ఒక్కటే. అందుకే శంకరులు వినయం కావాలి అని అడగలేదు, అహంకారం తీసేయాలి అని అడిగారు. అవినయమపనయ విష్ణో, ఎంత గంభీరమైన మాటతో ప్రారంభమైందో చూడండి. జ్ఞాన మార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు లౌకికమైన కోరికల గురించి ప్రస్తావన చేయరు. ఒకసారి నీకు వినయం అబ్బి, ఈశ్వర కటాక్షం అబ్బిన తర్వాత నువ్వు అడగక్కర్లేదు, ఈశ్వరుడు నీకేం కావాలో ఆయనే చూస్తాడు. యోగక్షేమం వహామ్యహం, నేను వహిస్తానంటాడు. అది అందుకోవడానికి తయారు కావలసిన వస్తువుగా మనకి ఏం నేర్పాలో, మనం అసలు ఈశ్వరుణ్ణి ఏం అడగాలో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అందుకే అవినయమపనయ విష్ణో, ఓ ఈశ్వరా, నాకు ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? అవినయాన్ని, అహంకారాన్ని తీసేయి. నాకు ఇది అని మొదలు పెట్టలేదు. సాధారణంగా ఏమని మొదలు పెడతామంటే ఇవ్వండి అని మొదలు పెడతాం. శంకరాచార్యుల వారు ఇవ్వండికి ముందు ఇది తీసేయండితో మొదలుపెట్టారు. ఏ ఒక్కటి తీసేస్తే అన్ని కళ్యాణ గుణములు లోపలికి వస్తాయో, ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుందో, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతామో, అటువంటి అవగుణాన్ని తీసేసి సుగుణాన్ని రావడానికి ఇక కొత్తగా ఏమీ కటాక్షం అక్కర్లేదు. ఇది పోవడం, అది రావడం, అంతే. అందుకే అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఇవాళ మీకు అవినయమపనయ విష్ణు ఆ శ్లోకంలో ఒక పాదాన్ని చెప్పగలిగాను, చాలు. నేను మీకు శంకర భగవత్పాదులు చెప్పినంత హృదయంతో అందించానో లేదో నాకు తెలియదు, కానీ శంకరులు అసలు మనిషిగా పుట్టినవాడు ప్రార్థనలో మొదట చెప్పవలసిన మాట ఏదో మనకి గుర్తు చేశారు. మీరు చెప్తారేమో నాకు తెలియదు, నాకు మాత్రం జీవితంలో అసలు మనిషిగా పుట్టినవాడు ఈశ్వరుణ్ణి అడగవలసింది మొదటిది ఏదైనా ఉంటే ఇదే, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అని నేను ఆశ్చర్యచకితుడయ్యాను. షట్పది చదివినప్పుడు, మొట్టమొదట షట్పది చదివినప్పుడు నేను తెల్లబోయాను. ఏమిటో మనిషిగా పుట్టాను కానీ నిజంగా నేను అసలు ఈశ్వరుణ్ణి ఇది అడగాలి మొదట అని నాకు తెలియలేదు. శంకర, మీ పాదములకు నమస్కారం, ఎంత గొప్ప మాట చెప్పారు. నా యందు ఏది ఉండకూడదో అది తీసేయమని అడిగారు. ఇక నుంచి నేను షట్పది చదువుకోవాలి అనుకున్నాను. అంత గొప్ప షట్పది. ఒక పాదమే అలా ఉంటే ఇంకా స్తోత్రం ఎలా ఉంటుంది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వినయము కలుగుటకు కారణము ఏది అంటే వశవర్తి అయి జీవించుట. తన మూలాన్ని అన్ని వేళలా శోధన చేస్తూ ఉంటాడు. ఈ ముక్కు తిప్పటి సమస్యని అంటే తేలికగా తగ్గించుకోవడానికి ఏంటంటే మనకి ఇంట్లో దొరికేటువంటి మూలికలు, అంటే వంటింట్లో మనం వాడుకునేటువంటి పదార్థాలు చాలా బాగా సహాయపడతాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సొంఠి.
సొంఠి ముక్కు దిబ్బడ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కొంచెం నేతిలో వేసి వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి మిరియాలు కూడా కావాలి. మిరియాలు కూడా ముక్కు దిబ్బడ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. మిరియాలను కూడా చక్కగా చూర్ణంలాగా చేసేసి ఉంచుకోండి. తర్వాత తీసుకోవాల్సినటువంటిది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా లోపల ఉండేటువంటి కఫాన్ని తగ్గించి ముక్కు దిబ్బడ తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఔషధంలో ఆఖరిగా మనం తీసుకోబోయేటువంటిది తులసి. తులసి ఆకులు కూడా ముక్కు లోపల ఉండేటువంటి కఫాన్ని తగ్గించి శ్వాస బాగా ఆడడానికి బాగా తోడ్పడతాయి. ఈ 4ని కూడా ఏంటంటే 4 చూర్ణాలను కూడా సమాన భాగాలుగా తీసి ఉంచుకుని దాన్ని ప్రతిరోజు ఒక అర చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీటిలో మరిగించి ఒక టీ లాగా కాచుకోవాలి. టీ లాగా కాచుకుని దాన్ని వడపోసుకుని వెచ్చవెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఉదయము సాయంత్రం 2 పూట్ల కూడా ఈ 4 మూలికలతో చేసుకున్నటువంటి టీ లాంటివి తీసుకుంటున్నట్టయితే కనుక ముక్కు దిబ్బడని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి ప్రయాణమై వెళ్తున్నటువంటి తరుణంలో ఏ రోజైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి లగ్నాలలో ప్రయాణం చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ఏ రోజైనా సరే కర్కాటక లగ్నం ఉన్న సమయంలో కానీ మకర లగ్నం ఉన్న సమయంలో కానీ ప్రయాణం చేసినట్లయితే ధనలాభం భూలాభం కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా తులాలగ్నంలో కనుక ప్రయాణం చేసినట్లయితే ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. ధనుస్సు లగ్నంలో ప్రయాణం చేసినట్లయితే సుఖము సంతోషము క్షేమము కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఏ రోజైనా సరే మిథున లగ్నంలో కానీ సింహ లగ్నంలో కానీ కన్యాలగ్నం వృశ్చిక లగ్నం కుంభలగ్నాలలో కానీ ప్రయాణాన్ని నిర్వహించరాదని, అలా నిర్వహించినట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్ర రీత్యా వర్ణించడం జరిగింది. అదేవిధంగా మనం ముఖ్యమైన కార్యనిమిత్తమై ఏ రోజైనా సరే బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో కొన్ని పదార్థాలను ఆహారంగా స్వీకరించి బయటకు వెళ్ళినట్లయితే మనం తలపెట్టిన కార్యంలో విజయాన్ని పొందవచ్చని, దాన్ని శుభసూచకంగా శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆదివారం నాడు మజ్జిగను స్వీకరించి ప్రయాణం చేయాలని, సోమవారం నాడు పరమాన్నం, మంగళవారం పులుపు రుచిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, బుధవారం నాడు పెరుగు, గురువారం నీళ్లు, శుక్రవారం పాలు, శనివారం నాడు తిలాన్నం అంటే నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని స్వీకరించి ప్రయాణాన్ని నిర్వహించినట్లయితే మనం తీసుకున్నటువంటి పదార్థాల యొక్క ప్రభావం వల్ల మనం తలపెట్టిన ప్రయాణంలో విజయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉందని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ నెలలోనైనా సరే మనం ఏ తిథిలో ప్రయాణం చేస్తున్నా ఆ తిథి రోజు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. పాడ్యమి రోజు పెరుగు, విదియ నాడు నెయ్యి, తదియ నాడు అన్నాన్ని, చవితి నాడు గోధుమలను, పంచమి నాడు నీళ్లను స్వీకరించి ప్రయాణం చేసినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అదేవిధంగా షష్ఠి నాడు మినుములు, సప్తమి నాడు శనగలు, అష్టమి తేనె, నవమి చెరకు, దశమి పిండితో ఉన్నటువంటి పదార్థాలు, వీటిని స్వీకరించి ప్రయాణం చేసినట్లయితే శుభతిథులు కాని తిథులలో ప్రయాణం చేసినప్పటికీ మనకు వచ్చేటటువంటి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయని, శుభ ఫలితాలను పొందవచ్చని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకాదశి తిథి నాడు అల్లాన్ని కొద్దిగా నోట్లో వేసుకుని బయటికి వెళ్ళాలి. ద్వాదశి నాడు పాలు, త్రయోదశి నాడు ద్రవ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు, చతుర్దశి నాడు పెసలు, పౌర్ణమి నాడు పరమాన్నాన్ని స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని, అశుభ తిథులలో ప్రయాణం చేస్తే వచ్చేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అమావాస్య నాడు అనుకోని పరిస్థితులలో ప్రయాణం చేయవలసినటువంటి తరుణంలో నువ్వులు కొద్దిగా నోట్లో వేసుకొని కానీ నువ్వులకు సంబంధించిన పదార్థాన్ని కానీ స్వీకరించటం ద్వారా అమావాస్య నాడు చేసే ప్రయాణ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా చేయకూడని తిథులలో ప్రయాణం చేసినప్పుడు
మనకు కలిగిన లేదా కలగబోయేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన దానాలను చేయాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఆదివారం నాడు పాలను దానం చేయటం, సోమవారం నాడు మినుములు పెరుగు కలిపి ఎవరికైనా దానం చేయటం, మంగళవారం నాడు మినుములు, బుధవారం నాడు పేలాలు, గురువారం నాడు నెయ్యి, శుక్రవారం పాయసం, శనివారం నువ్వులతో తయారు చేయబడినటువంటి పిండి పదార్థాలు ఎవరికైనా దానమిచ్చి ప్రయాణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఆ రోజు లగ్నం అనుకూలంగా లేకపోయినా, తిథి అనుకూలంగా లేకపోయినా మనకు కలిగేటటువంటి చెడు ఫలితాల నుండి బయటపడవచ్చని, ప్రయాణ సమయంలో మనం వారాలలో చేసే దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఏ నెలలోనైనా సరే ఆదివారం చవితి తిథి కలిసిన రోజు ప్రయాణం చేయరాదు. అదేవిధంగా సోమవారం సప్తమి కలిసిన రోజు ప్రయాణం చేయరాదు. మంగళవారం విధియ కలిసిన రోజు, బుధవారం నవమి కలిసిన రోజు, గురువారం అష్టమి లేదా గురువారం పంచమి కలిసిన రోజు ప్రయాణాలు నిర్వహించరాదని, వాటిని ప్రయాణ దగ్ధయోగములు అంటారని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి, ఏ ఏ దిక్కులలో ఏ ఏ రోజులు ప్రయాణం చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఆ శకున శాస్త్ర విశేషాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలకి స్వాగతం. జాతకంలో అనేక యోగాలు ఉన్నాయి. అనేక యోగాలలో వివాహ యోగం పరిపూర్ణతని తీసుకొస్తుంది. ధనవంతుడు కాకపోయినా వివాహ యోగానికి అర్హుడవుతాడు. విద్యావంతుడు కాకపోయినా వివాహ యోగానికి అర్హుడవుతాడు. కొన్ని యోగాలు కొన్ని అధికారాలని సూచిస్తూ ఆ యోగాలను ఇస్తాయి. ఏ అధికారం అవసరం లేదు. జన్మించామా అంటే జన్మని ఇవ్వటానికి జామిత్ర యోగం మాత్రం రెడీగా ఉంటుంది. అదే వివాహ యోగం. తను కొంచెం ఆరోగ్యవంతుడు, కొద్దిగా మానసిక స్థితి బాగుండి, రూప సౌందర్యములు సామాన్యంగా ఉన్నా సరే అతనికి వివాహం అవుతుంది. ఎటువంటి వ్యక్తికైనా సరే ఏ యోగం సిద్ధిస్తుంది? వివాహ యోగం సిద్ధిస్తుంది. కొన్ని యోగాలు కొన్ని అధికారాల వల్లనే సిద్ధిస్తాయి. అలాగే వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి, వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతంలో అష్టమ రాశి నుండి గురుగ్రహం భాగ్య రాశిలోకి వస్తుంది. భాగ్యస్థానము అంటే భోగములని తీసుకువచ్చే స్థానం. భోగభాగ్య స్థానగతుడైనటువంటి బృహస్పతి పరమ సుఖాన్ని ఇస్తారు. వివాహం కాని వాళ్ళకి వివాహ యోగాన్ని ఇస్తారు. వివాహం అయిన వాళ్ళకి వివాహ సుఖాన్ని ఇస్తారు. దంపతులైన వాళ్ళకి వృద్ధి కలిగేటటువంటి సంతానాన్ని ఇస్తారు. ఉద్యోగ యోగాన్ని ఇస్తారు. జాతకంలో సప్తమాధిపతి భాగ్యంలో ఉంటే విదేశ వరుడు వస్తారు. చంద్రుడు లగ్నాత్తు రాస్యాత్తు భాగ్యంలో ఉంటే జీవిత భాగస్వామి విదేశాల్లో నివసిస్తూ ఉంటారు. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న, చంద్రుడు భాగ్యంలో ఉన్న, శుక్రుడు భాగ్యంలో ఉన్న దూరదేశాలకి వెళ్ళి విశేషమైన ధన సంపదని సంపాదించే క్రమంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. ఇది మనం గమనించాలి. స్వదేశ వివాహమా విదేశీ వివాహమా? దానికి శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. వాదో మైథున దత్తపుత్ర ఘృతజా స్వీయ అన్యదేశే తథా. స్వీయ అన్యదేశే తథా. స్వీయ దేశం స్వదేశం, అన్యదేశే తథా. సప్తమాధిపతి ఉన్నతుడై శుభయోగంలో ఉంటే, శుభగ్రహ దృష్టి కనుక ఉంటే, భాగ్యస్థానంలో ఉంటే అన్యదేశం అని చెప్పాలి. లగ్న కేంద్రములలో కనుక ఉంటే స్వదేశం అని చెప్పాలి. లగ్నాధిపతి బలంగా ఉంటే స్వదేశంలో ఉంటారు. సప్తమాధిపతి బలం గనక భాగ్యస్థానంలో ఉంటే, అంటే సప్తమాధిపతి వెళ్ళి భాగ్యంలో ఉంటే, లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి భాగ్యంలో ఉంటే, ఇక్కడ శుక్ర కుజులు, ఈ శుక్ర కుజులు భాగ్యంలో ఉంటే విదేశ వివాహం అవుతుంది. చంద్రుడు వెళ్ళి శుక్రుడితో కలిసి ఉన్నా, చంద్రరాహువులు కలిసి ఉన్నా, రాహు లగ్నంలో ఉన్న, రాహు మహాదశ నడుస్తున్నా, శుక్ర మహాదశలో రాహు అంతర్దశ నడుస్తున్నా ఇష్ట వధు ప్రాప్తి, ఇష్ట వర ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇష్ట వివాహములు, ప్రేమ వివాహములు అవుతాయి. శని సప్తమంలో ఉంటే అన్య
వంశ వివాహములవుతాయి, మతాంతర వివాహములవుతాయి, వంశాంతర వివాహములవుతాయి, తల్లిదండ్రుల అభిప్రాయాలకి వ్యతిరేకంగా వివాహాలవుతాయి. సప్తమంలో శని రాహువులుంటే ఆ వివాహ వ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేట్టుగా ప్రేరేపిస్తుంది. అది నివారించాలి అంటే సప్తమస్థ శని రాహుల్ని ధ్యానించాలి. కుజదశ నడుస్తున్నా, రవిదశ నడుస్తున్నా, గురుదశ నడుస్తున్నా, లక్ష ప్రయత్నాలు, కోటి ప్రయత్నాలు చేసినా ప్రేమ వివాహం కాదు. దశాబలం అలా ఉండాలి. సప్తమంలో రాహు ఉన్నాడండి, గురుదశ నడుస్తోంది, ప్రేమ వివాహం అవుతుందా? అవుతుంది. ఎందుకు? ప్రేరేపిస్తున్నాడుగా. ప్రేరణ గ్రహం ఉండకూడదు. శుభగ్రహం పరిపాలిస్తున్నప్పుడు, సప్తమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూర్చొని కన్యాదానం చేసేటటువంటి అద్భుతమైనటువంటి వంశాచార వివాహం అవుతుంది. కుజుడు యొక్క బలం, శుక్రుడు యొక్క బలం వృశ్చిక రాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉన్నప్పుడు వివాహ యోగం, వివాహ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు చక్కగా కలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు, భయాన్ని వీడి ఆదర్శవంతమైన జీవనాన్ని చేస్తారు. ఇదే కుజ శుక్రులు వేరే జాతకులకి, వేరే లగ్నం వాళ్ళకి కలిసి ఉంటే వివాహ యోగం తగ్గుతుంది. అది వృశ్చికానికి, తొలకి, మేష, వృషభాలకి మాత్రం ఈ సూత్రం వర్తించదు. కుజశుక్రుల బలమే బలము. పరిపూర్ణులై కుజశుక్ర బలాన్ని పొంది ఉంటే సుఖవంతులై జీవిస్తారు. ధనుర్లగ్న జాతకులకి, ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి వివాహ బలం అనుకూలంగా ఉండాలంటే, వివాహ జీవితం బాగుండాలంటే ఏ దేవతని, ఏ గ్రహాన్ని ఆరాధించాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తలలో చుండ్రు నివారణకు ఉపకరించే త్రికోణ సేతు బంధాసనం ఆచరణ విధానం. మనకు తలలో చుండ్రు వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా తయారవుతాయి. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారటం వల్ల జుట్టు త్వరగా రాలిపోతుంది. వాతావరణ కాలుష్యం వల్ల, కలుషిత జలాలతో తలస్నానం చేయటం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల ఇలా చుండ్రు రావడానికి పలు కారణాలు ఉంటాయి. జుట్టు కుదుళ్లకి సరిగ్గా రక్త ప్రసరణ జరిగితే చుండ్రు సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు. ఇందుకు త్రికోణ సేతు బంధాసనం చక్కగా ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని మోకాళ్లపై పైకి లేవాలి. అరికాళ్లు రెండింటినీ కలిపి 2 చేతులతో మోకాళ్ల పైభాగాన్ని పట్టుకోవాలి. తలని వెనక్కి వాల్చాలి. త్రికోణ సేతు బంధాసనం తలలో చుండ్రు సమస్య నివారించడానికే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వాళ్ళు కూడాను గృహాల్ని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా గృహిణి యొక్క సలహా పాటించాలి. ఎందుచేతనంటే ఆమె ఎక్కువగా కోరుకునేటువంటి విధి విధాన రీత్యా గృహంలో నిర్మించేటువంటి వంటగది విషయంలోనూ, పూజా మందిరం విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ శ్రేయస్సు కోసం పూజ చేసేటువంటి పూజా మందిరానికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడాను హాయిగా ఆనందంగా భోజనం చేయటానికి ఆ గృహిణి కోరుకునేది ఈ 2 గదుల ఏర్పాట్ల విషయంలో చక్కటి వాస్తు నియమం ఉండి తీరాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు ప్రతి గృహిణి కూడా. చిన్న వంటగది గనక ఉన్నట్లయితే ఆ వంటగదిలో సామాను అమర్చడమే కాకుండా వంట చేసేటప్పుడు ఆ యొక్క గిన్నెలను దించేటటువంటి పద్ధతిలో కూడాను కించిత్తు చిన్ని ప్రమాదాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది చిన్ని వంటగది అయినట్లయితే. అందుచేత వంటగది కాస్తంత విశాలంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటమే కాకుండా సౌకర్యవంతంగా ఉండే రీతిలో వంటగదిని ఏర్పాటు చేయటం చాలా గొప్ప విశేషంగా మనం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. వంటగదిలో విశాలవంతమైనటువంటి కిటికీ తూర్పు దిశలో తప్పనిసరిగా ఉంచాలి. కారణం సూర్యకిరణ ప్రభావాలు
ఆ వంటగదిలోనికి పడే విధంగా కనుక ఉన్నట్లయితే సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సుల వల్ల ఆ గృహిణికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అలాగే గ్యాస్ స్టవ్ అమర్చినటువంటి ఆ ప్రాంతానికి ఎడమవైపులో విశాలవంతమైన సింక్ ఏర్పాటు చేయటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా దక్షిణ దిశలో అమర్చబడినటువంటి ఆ యొక్క వంటకు ఉపయోగించేటువంటి వస్తువుల సామాగ్రిని తనకు అందుబాటులో అందే విధమైనటువంటి ఎత్తులోనే అమర్చాలి. అలాగే వంటగదికి ఉపయోగించేటువంటి అనేక తీరుల్లో పనిచేసేటువంటి గ్రైండర్స్ని కూడాను ఆగ్నేయ మూలగా కానీ నైరుతి మూలగా కానీ ఏర్పాటు చేసుకునేటువంటి తీరుతెన్నులు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆగ్నేయంలో స్విచ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి. అది 3 పిన్ ప్లగ్గా ఉండాలి. వీళ్ళు ఉపయోగించేటువంటి ఆ గ్రైండర్స్ని చక్కగా ఎటువంటి ప్రమాదములు సంభవించకుండా ఉపయోగించే రీతిలో అమర్చటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. తరువాత గృహిణి ఉపయోగించేటువంటి వివిధ సామాగ్రుల్లో ఫ్రిడ్జ్ కూడాను అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ను వీలైనంత వరకు వంటగదిలోనే వాయువ్యమూల ఖాళీగా ఉంచి పడమర దిశలో తూర్పు చూస్తూ ఫ్రిడ్జ్ను గనక అమర్చుకున్నట్లయితే వాటిలో ఉపయోగించేటువంటి కూరలు ఆ కూరల్ని తీసుకొని చక్కగా వంట చేసేటువంటి విధి విధాన రీత్యా ఏర్పాటు చేసేటువంటి విధి విధానం గృహిణికి సౌలభ్యకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తుంది సుమా. అందుచేత విశాలవంతమైనటువంటి వంటగది ప్రతి గృహిణికి కూడాను గృహం కట్టుకునేటువంటి వారు ఆలోచించి నిర్మాణం చేయటం మరువకూడదు. అంతేకాకుండా ఈ పూజా మందిర విషయంలో మాత్రం వంటగదిలో నుంచి పూజా మందిరంలోనికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకునేటువంటి తీరుతెన్ను చాలా గొప్పది. ఎందుచేతనంటే దైవం ప్రసాదించినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలని దైవానికి నైవేద్యంగా సమర్పించి నిత్యం కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి గృహిణి ఆ గృహం యావత్తుకు కూడా ఐశ్వర్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి అంటే ఆగ్నేయంలో వంటగది కట్టినప్పుడు ఆగ్నేయంలో నుంచి ఈశాన్యంలోకి వెళ్ళేటువంటి తీరుతెన్నుల్లో ఈశాన్యం వైపు పూజా మందిరం ఉండేటువంటి తీరులో గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే ఈశాన్యంలో ఏర్పాటు చేసినటువంటి పూజా మందిరం సర్వే సర్వత్రా కూడాను పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావం కలిగింపజేసుకొని చక్కగా ఆ ఇంటి ఇల్లాలు స్వామివారిని ఆరాధన చేసి తాను వండినటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థములను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ గృహిణిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యత వహిస్తున్నది అనే విషయాన్ని గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే చేతికి అందాల్సినటువంటి డబ్బు చేదాకా వచ్చి అందకుండా ఉన్నట్లయితే వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన పూజాది కార్యక్రమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తిరిగి రాకపోవటం, ఎప్పుడో రావాల్సిన డబ్బులు చేతి దాకా వచ్చి అందకుండా పోవటం, ఇవన్నీ కూడా గ్రహచార రీత్యా కూడాను గమనించాల్సినటువంటి విశేషాంశం. దీనికి అత్యంత అద్భుతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 11 మంగళవారాలు చక్కగా పూజ చేసి బెల్లం నువ్వులు కలిపి తయారు చేసినటువంటి ఉండను స్వామివారికి ప్రసాదంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే మీకు చేతిదాకా అందవలసినటువంటి డబ్బు సకాలంలో అంది మీరు ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది సుమా.
ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. కుంభక ప్రాణాయామ సాధన కూడా తలలో చుండ్రు సమస్యను పరిష్కరిస్తుంది. కుంభక ప్రాణాయామం ఆచరించే విధానం: ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని భుజాలు రెండింటినీ ఎగరేస్తూ ముక్కుతో వేగంగా వెంటని గాలి పీల్చాలి. ఈ క్రమంలో ఒక్కసారిగా తలను ముందుకు వంచి పీల్చుకున్న గాలిని ఉదరంలో బంధించాలి. ఈ ప్రక్రియను నిత్యం 7 నుంచి 8 సార్లు కొనసాగించడం ద్వారా తలలో చుండ్రు సమస్య నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.